నమస్తే కంటిన్యూస్తో మీ మణిబాబు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పోస్ట్ ఆఫీస్ బ్రాంచెస్తో. పోస్ట్ ఆఫీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. దేశంలో దాదాపు అన్ని చోట్ల పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మొదట్లో కేవలం ఉత్తరాల బట్వాడ మాత్రం చేసిన పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతం బ్యాంకులకు సమాంతరంగా సేవలు అందిస్తున్నాయి. కేవలం బ్యాంకింగ్ సేవలకే కాకుండా పలు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చిన పోస్ట్ ఆఫీస్ కోట్లాది మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది. మరి ఇదే పోస్ట్ ఆఫీస్ మీకు మంచి వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ప్రాంజెసీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఇంతకు పోస్ట్ ఆఫీస్ ప్రాంజెసీని ఎలా మొదలు పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీలో కమిషన్ల ద్వారా సంపాదన. మీ ప్రాంతాల్లో మీరు అందించే పోస్ట్ ఆఫీస్ సేవలు ఏవైనా దానిపై పోస్ట్ ఆఫీస్ కమిషన్ చెల్లిస్తుంది. దీని రేట్లు పోస్ట్ ఆఫీస్తో చేసుకున్న MOUలో నిర్ణయిస్తారు. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీలో 2 రకాలు ఉన్నాయి. మొదటి అవుట్లెట్ ఫ్రాంచైజ్, రెండోది ఫ్రాంచైజ్ పోస్టల్ ఏజెంట్. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా ఫ్రాంచైజ్ ప్లాన్ని ఎంచుకోవచ్చు. ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 18 ఏళ్ళు నిండాలి. తపాలా శాఖలో అంతకుముందు పనిచేస్తున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు ఈ అవకాశం ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రాంచైజీని ఓపెన్ చేసిన తర్వాత మీరు తపాలా స్టాంపు, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ మొదలైన అనేక రకాల సేవలు అందించడం ద్వారా సంపాదించవచ్చు. పోస్టల్ పోస్ట్ను బుకింగ్ చేస్తే ₹3, స్పీడ్ పోస్ట్పై రివ్యూ చేస్తే ₹5, తపాలా స్టాంపులు, స్టేషనరీ విక్రయంపై 5% కమిషన్ లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ కోసం మీరు పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి లేదా నేరుగా ఈ లింక్పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి. వెబ్సైట్ నుంచి ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రాంచైజీకి అప్లై చేసుకోవాలి. దీని తర్వాత పోస్ట్ డిపార్ట్మెంట్ AMU చేస్తుంది. దీంతో మీరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేసుకోవచ్చు. కమిషన్ విషయానికి వస్తే రిజిస్టర్ ఆర్టికల్స్ బుకింగ్పై ₹3, స్పీడ్ పోస్ట్పై ₹5, మనీ ఆర్డర్పై ₹3.50, తపాలా స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ వంటి వాటిపై 5% లాభం పొందవచ్చు.